కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నజరుల్ నగర్ విలేజ్ నెంబర్ 13 గ్రామానికి చెందిన వరుణ్ కుమార్ మండల్ ఇంట్లో నిన్న రాత్రి సమయంలో తన ఇంటి ఆవరణలోని తన పూజా మందిరంలో హుండీని ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి అందులోని సుమారుగా 45,000 రూపాయలను దొంగిలించారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఈస్గం ఎస్ఐ రామన్ కుమార్ తెలియజేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం కర్జవెల్లి గ్రామంలో ఓ భారీ కొండ శిలువ ప్రధాన రహదారిపైకి వచ్చి హల్చల్ చేసింది. భారీ కొండ శిలువ రోడ్లపైకి రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురారు. వాహనాలు ఎంత శబ్దం చేసినా రోడ్డుపై కదలకుండా అక్కడే ఉండడంతో వాహనాలు సుమారు 2 గంటలకు పైగా కొండ శిలువ అక్కడే ఉండడంతో ఎటు వెళ్లలేని స్థితిలో వాహనదారులు ఉన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ రోజు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఓటమిపై బీఆర్ఎస్ నాయకులు ఎవరూ కూడా నిరుత్సాహపడవద్దని కేసీఆర్ నాయకులకు సూచించారు. కేసీఆర్ ను కలిసిన వారిలో కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల, చింతల, మానేపల్లి, పెంచికల్పేట్, సిర్పూర్ టీ, దాహేగం, కాగజ్ నగర్ మండలాలలో గత 3 రోజులుగా మిచోంగ్ తుఫాన్ రావడంతో చేతికొచ్చిన పంటలు, ధాన్యం, పత్తి వర్షానికి తడిసిపోయి నల్లగా మారడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి సిఐటియు మరియు విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముందంజ ఆనంద్ కుమార్, రాయుడు చంద్రశేఖర్, ఏఈ కమలాకర్, జగన్మోహన్, సంతోష్, జేవో తుకారాం, వెంకటేష్, సతీష్, విద్యుత్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని దహేగాం, చింతల, మానేపల్లి తదితర మండలాల్లో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నీలి జెండాను ఎగురవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. आणि आज कार्यक्रम परपूज्य बोधिसत्व डॉक्टर बाबासाहेब आंबेडकर महापरिनिर्वाण झालेले